నుంచి ఏ విషయంలోనైనా మా విషయంలోకి వచ్చేసరికి 9 అవ్వగానే ఫోన్ చేసేవాళ్ళు. ఒకవేళ ఎవరైనా వస్తున్నారా మీరు త్వరగా రండి, స్కూల్లో మనకి విజిట్ జరుగుతాయి అని చెప్పేసి అట్లా ఫోన్ చేసేవాళ్ళు. తర్వాత ఏ విషయంలో మా పిల్లల్ని కూర్చోబెట్టుకోవటం కానీ మాస్టర్కి మాకు అసలు గొడవలేదండి. ఒకవేళ మేము లేట్ అయినా కానీ తను జాగ్రత్తగా మమ్మల్ని ప్రొడక్ట్ చేశాడు. మళ్ళీ ఏదైనా ఇక్కడికి ఈ స్కూల్కి ఎవరైనా విజిట్కి వస్తే కంపల్సరీగా మా దగ్గరకు వచ్చేవాళ్ళు. పిల్లలు ఉన్నా లేకపోయినా ఇంకేదో సర్టిఫికెట్ చెప్పుకునేవాళ్ళు. ఏ విషయం జరిగినా కానీ కలిసి ఉండేవాళ్ళు. ఏ విషయాల్లో కూడా చాలా బాగా మాస్టర్ వెళ్ళిపోయినా మా వెంకయ్య మాస్టర్ గారు కానీ అలా కలుస్తారో లేదో ఈ మాస్టర్ గారు అనుకున్నాము, కానీ అందుకంటే బాగా కలిసిందండి. మేడం ఇంట్లో ఫంక్షన్ అయితే మేడం గారు ఇంత బాక్స్ తీసుకొచ్చి అక్కడ పెట్టేవాడు, మొత్తం తీసుకొచ్చి ఇక్కడ కూర్చొని తినేవాడు. అంత కలిసిపోయేవాడు. మన తన ఇప్పుడు రాజు గారు ఉన్నారు, కరెంట్ సంబంధించి ఏ విషయం వచ్చినా సార్ ఆయన తీసుకొచ్చి మొత్తం నేను కూడా వచ్చేటప్పుడు కరెంట్ పవర్ లేదు, అది పోయింది వర్షం గాలికి అంతా ఆయన తీసుకుంటారు. చాలా చక్కగా అందరూ కలిసి చేస్తారు మేడం గారు. ఎవరు మనది కాదు, ఇదంతా మందే అనుకుంటారు. మాకు ఏదైనా విజిట్ వచ్చినప్పుడు ఏదైనా కొద్దిగా ఎక్స్ట్రా ఏమైనా పాలు పెట్టు కోడుకులు సరిగ్గా పెట్టుకుంటామంటే సరే పెట్టుకోండి అమ్మా, మీరు తర్వాత నేను తీసుకెళ్తామంటే పెట్టుకోండి అనేవాళ్ళు. ఏ విషయంలో అయినా కానీ తేడా లేదండి. కాకపోతే మనుషులు మాత్రం వేరుకునే వాళ్ళం కానీ కాస్త ఎవరైనా తీసుకెళ్ళి ఎక్స్ట్రా దాచుకునే వాళ్ళని తర్వాత 2వ రోజు పంచుకునేవాళ్ళు. అలా అటువంటి దానిలో ఏమన్నా మేడం గారు అక్కడికి వెళ్ళినా కూడా చెప్పాను, మేడం గారు ముందు మన ఇది చూసుకొని ఒకరోజు అక్కడ ఒకరోజు ఇక్కడ చేసుకోవాలి, అడ్జస్ట్ అవుతుంది. ముందు మీరు వేరే వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా రేపొద్దున మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది, అడ్జస్ట్ అవుతాం. మనకి అందరూ కూడా ఇక్కడ మెయిన్ సేవర్ ఎవరంటే పండు మేడం గారు. మేడం గారు కూడా ఇల్లు దూరంగా ఉంటుంది, ఎంట్రన్స్లో ఉండే ఇల్లు మేడం గారు. ఎవరు వచ్చినా కూడా ముందు అక్కడ రక్షణ కవచం, ఏది వచ్చినా కూడా సర్ది చెప్పుకొని మొత్తం చూసుకుంటారు, ఇబ్బంది ఏమి ఉండదు. సర్వం ఏ వచ్చినా కూడా ఫోన్ కూడా మేడం గారికి చేస్తాం. ఏ ఉన్న వాస్తవం అయితే అది మేడం గారు. ఇంతవరకు ఒక చిన్న మాట కూడా మా మధ్యలో ఊరు కానీ సుబ్బయ్య గారు అసలు మాకు ముందు రైస్ వచ్చేసి ఇక్కడ ఒక షాప్ ఉంటే కొంచెం తేడా పడి సస్పెండ్ చేశారు. అక్కడ చెరువుల నుంచి రైస్ తీసుకొస్తారు సుబ్బయ్య గారు ఎండిఎంకి సంబంధించి. మీరు ఇది అడిగితే నోరు తెలిసి మాట చూడనే నేను చేయను అనే మాట 8 ఇయర్స్లో నేను 8 సంవత్సరాల్లో నేను వెళ్ళను నేను చేయను అనే మాట రాదు. ఏమి మన సంబంధం కూడా రైస్ వస్తే మాస్టర్ ఇలా వచ్చినాయి అంటే నేను రూపాయల మాస్టర్ చెప్పిన ఆయన తీసుకొచ్చి బుక్స్ షూస్ మొత్తం లారీ వస్తే మొత్తం తీసుకొచ్చేస్తారు. అన్నిటికీ A to Z అనమాట. వాళ్ళ అమ్మగారు వాళ్ళ చెప్పే పని వాళ్ళు వండే వంటలు ఎంఏ గారు కూడా కూర్చొని చెప్పారు. వాళ్ళు వంటలు చేస్తారు, చక్కగా నీట్గా చేస్తారు, చాలా టేస్ట్గా చేస్తారు, అంత చక్కగా వండుతారు, ఇబ్బంది లేదు. ఆయన కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. చాలా మంచి అబ్బాయి. ఈ రోజుల్లో అటువంటి అబ్బాయిలు అసలు కాదు అనే మాట నోటి నుంచి రాదు. చేస్తాం సార్, ఎక్కువ మాట్లాడాలి. మనం 10 మాటలు మాట్లాడితే ఒక్క మాట చూపిస్తాం. అంత చక్కని వాళ్ళు అండి, చక్కగా మంచి ఊరు, మంచి ప్లేస్. రాజుగారు